నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక అంశానికి సంబంధించి తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. అదేంటంటే జనసేన పార్టీ ఎక్కడా కూడా తగ్గకూడదు. దీనికి సంబంధించి మనం ఎప్పుడూ కూడా అప్పర్ హ్యాండ్లోనే ఉండాలి తప్ప ఎక్కడా కూడా పతన స్థాయికి మనం దిగజారేటువంటి పరిస్థితి రాకూడదు. ఇది సొంత పార్టీ అంటే జనసేనలో జరుగుతున్నటువంటి చర్చ. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తాజాగా ఎన్నికల ఫలితాలు, తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ స్థాయిలో మారాయో, సమీకరణాలు ఎంత వేగంగా పుంజుకున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ఒక నటుడు 2 సంవత్సరాల క్రితం పార్టీ స్థాపించినటువంటి విజయ్ తన టీవీకే పార్టీ ద్వారా ఎంతటి ఘన విజయాన్ని సాధించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి ఒక వ్యవస్థ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక రాజకీయ శక్తి అనొచ్చు. ఇలాంటి సందర్భంలో విజయ్ కంటే పవన్ కళ్యాణ్ ఏ విషయంలో తక్కువ? ఆయనకున్నటువంటి చరిస్మా కావచ్చు, విజయ్కు ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, అంతకు మించే పవన్ కళ్యాణ్కు ఉన్నారు. 2024 ఎన్నికల్లో అప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక రకమైనటువంటి విధానానికి తగ్గక తలొగ్గక తప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ కూడా సేనాని తగ్గేటువంటి పరిస్థితి రాకూడదు. వచ్చేటువంటి ఎన్నికల్లో దాదాపు 70 నుంచి 90 స్థానాలు ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అనే ఒక డిమాండ్ ఇప్పటి నుంచే సోషల్ మీడియా వేదికగా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. వాస్తవానికి 2024లో అప్పటి ఎన్నికలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జరిగినటువంటి పరిణామాలు, చోటు చేసుకున్నటువంటి సమీకరణాలు అన్నీ కూడా చాలా వేగంగా పుంజుకుంటూ వచ్చాయి. ఇటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు అనూహ్యమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అరెస్ట్ అవ్వటం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం, ఇలాంటి క్రమంలో ఒక స్టాండ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్. మీకు నేనున్నాను. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఒకవేళ సపోర్ట్ చేయకపోతే పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉండేయో, మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేదేమో ఈ చర్చ కూడా జరిగింది. ఇలాంటి క్రమంలో ఆయన ఎక్కడా కూడా తన రాజకీయ స్వలాభం కోసమో, రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని రాజమండ్రి సెంట్రల్ జైలు బయట ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా ఇది కళ నిజమా అనుకున్నారు. ఇటువంటి తరుణంలో ఆయన అన్నీ కూడా వదులుకున్నారు. నేను ఈ పరిస్థితుల్లో మీ పార్టీని ఆదుకున్నాను కదా, అండగా ఉన్నాను కదా, నేను చెప్పిందే మీరు వినాలి అన్నట్లు ఎక్కడా కూడా బిహేవ్ చేయలే. ఈవెన్ తమిళనాడు రాజకీయాల్లో 2 సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీలు టీవీకే పార్టీ అధినేత విజయ్కి సపోర్ట్ చేయడంతో దానికి సంబంధించి వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. డిప్యూటీ సీఎం అడుగుతున్నారు, ఒక కీలకమైనటువంటి మంత్రి పదవి అడుగుతున్నారు కొంతమంది. ఇలాంటి తరుణంలో పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో విజయం సాధించి ఒక్క సీటు కూడా కోల్పోకుండా, ఓడిపోకుండా మరి ఆయన ఏ స్థాయిలో రాజకీయం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి ఒక మాట, వాదన, చర్చ ఇదంతా జన సైనికుల్లో, వీర మహిళల్లో అయితే ఒక రకమైనటువంటి డిస్కషన్ నడుస్తుంది. మన పార్టీ పటిష్టమైనటువంటి స్థాయిలో, రీతిలో ఉంది కాబట్టి ఎక్కడా కూడా మనం తగ్గొద్దు. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే ఆ రకమైనటువంటి ఇండికేషన్ అనేది తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇవ్వాలి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కూటమి జతకట్టడానికి కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి ఇటువంటి తరుణంలో ఒక రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలి. రాబోయే ఎన్నికల నాటికి
జనసేన ఒక మంచి బలమైనటువంటి ఒక శక్తిగా రాజకీయ వ్యవస్థగా ఎదగాలి, మారాలి, తయారు కావాలి అనేది జనసేనను అభిమానించేటువంటి వారు, జనసేన పార్టీలో ఉన్నటువంటి వారు అందరూ కూడా మెగా అభిమానులు కూడా ఆశిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ, కొన్ని విషయాల్లో దూకుడుగా వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే తమిళనాడు ఫలితాలు వచ్చాయో అప్పటి నుంచి కాస్త బ్యాలెన్స్గా వెళ్తుంది అనేది. దీనిలో భాగంగానే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కొద్దిగా ఎక్స్ట్రాలు చేస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచనతో పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మను తప్పించారు. అది కాస్త ఆలోచించాల్సినటువంటి విషయమే. ఎందుకనంటే పిఠాపురం నియోజకవర్గంలో జన సైనికుల్లో తెలుగుదేశం పార్టీ నేతల పట్ల ఏ రకమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఒక రకంగా ఉంటే పిఠాపురం నియోజకవర్గం మాత్రం ఒక రకంగా ఉంది. ఎక్కడా కూడా ఎప్పుడు ఏ అంశం దొరుకుతుందా దాన్ని రాజకీయంగా బ్లాస్ట్ చేయాలి, మనం దాన్ని అస్త్రంగా తీసుకొని మనం మనుగడ సాధించడానికి ముందుకు వెళ్ళాలి అనేది. చిన్న చిన్న విషయాల్లో ఫ్లెక్సీలో ఫోటో లేదని, ఫోటో ఉన్నా సరే చిన్న సైజ్ వేశారని, ఈ రకమైనటువంటి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసేటువంటి నాయకులు ఉన్నారు అక్కడ. సో అలాంటి వారికి అందరికీ చెక్ పెట్టినటువంటి టీడీపీ అధినేత దీనికి సంబంధించి అన్నీ కూడా ఆలోచన చేసుకొని, బేరీజు వేసుకొని, బ్యాలెన్స్డ్గా జనసేన పార్టీ నాయకులతో ఒక రకమైనటువంటి విధానంతో వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది, తెలిసింది వారికి. కాబట్టే ఈ రకమైనటువంటి పరిణామాలు అనేది బాగా వినిపిస్తున్నటువంటి మాట. మొత్తానికైతే జన సైనికుల్లో ఏదైతే డిమాండ్ వచ్చిందో 90 సీట్లకు మనం తగ్గేదే లేదు, మనం అన్ని స్థానాల్లో పోటీ చేసినా దాదాపు అక్కడక్కడ మినహాయించితే అన్ని చోట్ల గెలుస్తాం అనేది ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. 2024 ఎన్నికలకు సంబంధించే మీరు తక్కువ స్థానాలకు ఎందుకు ఒప్పుకున్నారని చెప్పి నిలదీసినటువంటి కాపు సామాజిక నేతలు కూడా ఉన్నారు. చాలామంది లెటర్ల ద్వారా సంధించారు పవన్ కళ్యాణ్ అనేక ప్రశ్నలు. మరి ఇటువంటి తరుణంలో సేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ రకంగా ముందుకు వెళ్తారు? పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల మనసులో ఏముంది, ఎలాంటి అసంతృప్తి ఉంది, ఎలాంటి వ్యతిరేకత ఉంది అనేది తెలుసుకోగలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. దాని ప్రకారమే ముందుకు వెళ్తున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉండటం వెనుక చాలా ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉండొచ్చు అనేది కూడా బాగా వినిపిస్తుంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.